తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 107వ కీర్తన 19-20 వచనాలు చదువుకుందాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించుగాక. ఆమేన్. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారట. ఎవరైతే కష్టకాలంలో ఉంటారో వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను అంటున్నాడు. ఎవరైతే కష్టకాలంలో ఉండి దేవుని వైపు మొరపెట్టుకుంటారో వారి ఆపదల నుండి వారిని విడిపించే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కష్టకాలం అనేది వస్తుంది, ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో బాధలు, ఇబ్బందులు, దుష్టుడు పెట్టే బాధలు కూడా ఉంటాయి. దేవుడు మనకు అనుమతించే బాధలు కూడా ఉంటాయి. మనల్ని ఇంకా షైన్ చేద్దామని, మెరుగుదిద్దుదామని దేవుడు కూడా మనకి బాధ అనుమతిస్తాడు. సాతాను కూడా మనము దేవునిలో ఉండటం ఇష్టం లేక అది కూడా శోధనలు పెడుతూ ఉంటుంది. కాబట్టి కష్టకాలం అనేది తప్పనిసరిగా ఉంటుంది మన జీవితంలో. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి అంటున్నాడు. కాబట్టి కష్టకాలం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? యెహోవాకు మొరపెట్టాలి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను అంటున్నాడు. మనం ఎవరైతే దేవుని వైపు చూస్తామో ఆయన తప్పకుండా మనకి జవాబిస్తాడు. మాకు సమస్య ఏదైనా వచ్చినా, సంఘ బిడ్డలకి సమస్య ఏదైనా వచ్చినా మేము 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. ఆయన వైపు చూస్తాము. మా సమస్యల నుండి మాకు విడుదల కలుగు చేస్తాడు. సంఘ బిడ్డల సమస్యల నుండి కూడా దేవుడు విడుదల కలుగు చేస్తాడు. అవి ఎన్నో మేము అనుభవించాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కష్టకాలం వచ్చినప్పుడు ఆయన వైపు చూడాలి. మనం ఆయన మీద ఆనుకోవాలి. మన ఆపదలన్నిటి నుండి ఆయన తప్పించే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మరి ఒకసారి మనం బలం పొందుదాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. ఆయన ఎవరైతే బలహీనులుగా ఉండి ఆయన వైపు చూస్తారో, ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉండి దేవుని వైపు చూస్తారో, ఎవరైతే మరి ఇంకే కష్టకాలంలో ఉండి దేవుని వైపు చూస్తారో వారిని ఆదుకుంటానంటున్నాడు, వారిని తప్పిస్తానంటున్నాడు. వ్యాధుల్లో ఉంటే వారిని బాగు చేస్తాను అంటున్నాడు. వారి పడిన గుంటల్లో నుండి వారిని విడిపించేదను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ వారు పడిన గుంటల్లో నుండి విడిపిస్తాడు దేవుడు. ఇర్మియాను అలాగే బాగా కొట్టేసి గుంటలో పడేశారు. దేవుడు ఆయన్ని విడిపించాడు. అలాగే యోసేపును కూడా సోదరులే ఆయనంటే ఇష్టం లేక గుంటలో పడేశారు. దేవుడు ఆయన్ని విడిపించి గొప్పగా చేశాడు. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోలను కూడా అగ్నిగుండంలో పడేశారు. వారు దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి వారిని కూడా దేవుడు విడిపించాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన కష్టకాలం వచ్చినప్పుడు, మనకేదైనా బలహీనతలు వచ్చినప్పుడు, మనకేమైనా ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని వైపు మనం చూడాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఊరికే అనుదినము ఏదో ప్రార్థన చేసుకుంటున్నామంటే ప్రార్థన చేయడం కాదు. దేవుణ్ణి హత్తుకోవాలి, దేవుని పాదాల వద్దే గడపాలి. మన సమస్య తీరే వరకు ఆయన పాదాలను కనిపెట్టుకుని ఉండాలి. కోరహు కుమారులు కూడా అదే చేశారు కదా. వాళ్ళని ఆదుకోవాలని బలిపీఠం దగ్గర పరిగెట్టుంటారు. దేవుడు వారిని కాపాడాడు. మనం కూడా ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవుని వెతకాలి. ఏదైనా ఇరుకు వచ్చినప్పుడు దేవుని వెతకాలి. ఏదైనా బలహీనత వచ్చినప్పుడు దేవుని వెతికినప్పుడు, నా జీవితంలో కూడా నేను ఎంతో బలహీనతకు గురైనప్పుడు నేను, మా వారు, సంఘ బిడ్డలు అందరూ, బంధువులు, మిత్రులు అందరూ దేవుని వైపు చూచి ఆయన మొరపెట్టుకున్నప్పుడు నన్ను అద్భుత రీతిగా స్వస్థపరిచాడు దేవుడు. అదే యోబు గ్రంథము 33వ అధ్యాయము 28వ వచనంలో కూడా, కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవం వెలుగు చూచుచున్నది అంటున్నాడు. ఎంత ధన్యకరమైన మాటలు చెప్తున్నాడు ఈయన. ఆయన పడిన కష్టం మరి ఎవరు పడలేదు మనకు తెలిసి. పరిశుద్ధ గ్రంథంలో యోబు పడినటువంటి కష్టం మరి ఇంకెవరు పడి ఉండరు కూడా. అంత కష్టం అనుభవించాడు ఆయన. సాతాను దేవుని యొక్క అనుమతి తీసుకుని తనకి ఎంతవరకు హింసించాలో అంతవరకు హింసించాడు యోబుని. అయినప్పటికీ యోబు నీతిమంతుడు కనుక యోబే గెలిచాడు. యోబు నమ్మిన దేవుడు ఆయనను విడిపించే దేవుడని మనకు వాక్యంలో చెప్తున్నాడు. కాబట్టి వారిని విడిపిస్తానన్నాడు, బాధల నుండి విడిపిస్తానంటున్నాడు, ఇంకా ఆపదల నుండి విడిపిస్తానంటున్నాడు, కష్టకాలం నుండి విడిపిస్తానంటున్నాడు. యోబు ఎంత కష్టకాలం అనుభవించాడో, ఎంత బాధలను అనుభవించాడో
ఎంత కీడును అనుభవించాడు. అయినప్పటికీ నీ మాటలు ఎందుకు అంటున్నాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడు ఆయన విడిపించాడు. కాబట్టి కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు అంటున్నాడు. కూపం అంటే మరణంలోనికి దిగిపోకుండా, చీకటిలోనికి దిగిపోకుండా, అంధకారంలోనికి దిగిపోకుండా ఆయన కాపాడాడు అంటున్నాడు. నా జీవం వెలుగు చూచుచున్నది అంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. మనము కూడా వెలుగు చూడాలి, మన జీవితంలో కూడా వెలుగు చూడాలి. ఎప్పుడు అంటే ఆయన ఆధారం చేసుకున్నప్పుడు, యోబు భక్తుని వంటి భక్తి మనం కలిగి ఉండినప్పుడు, అంత విశ్వాసం మనం కలిగి ఉండినప్పుడు, అది ఏదైనా కానీ దేవుడు మనల్ని కూడా విడిపిస్తాడు. నా జీవము వెలుగు చూచుచున్నది అని మనం కూడా చెప్పుకోగలదు. ఇప్పుడు నేను కూడా అదే మాట చెప్పగలను. నా జీవం వెలుగు చూచుచున్నది అని నేను కూడా ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే నేను కూడా కోపంలో ఉన్నాను, నేను కూడా మరణశయ్య మీద ఉన్నాను. దేవుడు నన్ను బ్రతికించాడు, నాకు విడుదల కలుగు చేశాడు, నాకు జీవం ఇచ్చాడు. దేవుడు నన్ను ఈ విధముగా ఉపయోగించుకుంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి మన దేవుని మనం ఆధారం చేసుకున్నాము. మనకి ఏదైనా కష్టకాలం వచ్చినా, మనకి ఏదైనా ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదైనా కూపం వంటి సమస్య మనకు ఎదురైనా, మనం దేవుని ఆశ్రయించినప్పుడు వాటన్నిటి నుండి మనకు విడుదల కలుగు చేస్తాడు, మనకే జయం ఇస్తాడు. దేవుడు వినుచున్న బిడ్డల కట్టి కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. బిడ్డలు ఎవరు నాయన మిమ్మల్ని మా తండ్రి విస్మరించక నాయన తండ్రి, మరిచిపోక నాయన, వారి బాధలను బట్టి వారు చింతించక నాయన, ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మీ పాదలను ఆశ్రయించి జయం పొంది నాయన మా ప్రభు మీకు సాక్షులుగా జీవించే కృప వినిచిన బిడ్డలందరికీ దయచేయండి. కుటుంబాలను మీరు ఆశ్రయించి మహిమ పొందమని, యవన బిడ్డలను మీరు పట్టుకొని మీరు వాడుకొనమని యేసుక్రీస్తు వారి పేరిటి మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.